అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాన్ని ఐకానిక్ గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణం ఉండేలా నమూనాలను పరిశీలిస్తోంది. 40,000 చదరపు అడుగుల్లో చేపట్టే ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో భవనాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నమూనా ఎంపికపై 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 156 క్యూబిట్ల క్వాంటం 2 కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్ ను ప్రభుత్వానికి అందించింది. అమరావతి క్వాంటం వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటం కంప్యూటర్ గాల్లోని కాంతికణం ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. క్వాంటం కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా, వేవ్స్ తగిలినా ప్రాసెసర్పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి లైటింగ్, శబ్దాలు వినిపించకుండా ఇన్సులేషన్తో గది నిర్మాణం ఉంటుంది. కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటం కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటం ఫిజిక్స్, క్వాంటం సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటం కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ నుంచి క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటం సేవల్ని సంస్థ అందిస్తుంది. ఐబీఎం సంస్థ తయారు చేసే క్వాంటం కంప్యూటర్లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పేస్ ను కేటాయించనున్నారు. దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాల్ని నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇవ్వనున్నారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు క్వాంటం వ్యాలీలో ప్రభుత్వం భూముల్ని ఇస్తుంది. ఒక నమూనాలో క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం అందులో నిర్మించే భవనాల ఆకృతుల్ని తాము ఎంపిక చేసిన రీతిలోనే నిర్మించాలన్న నిబంధన విధించనుంది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్ని అమరావతి క్వాంటం వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ యూనిట్లు, విశ్వవిద్యాలయాలకు అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఓ అధికారి తెలిపారు.